అందరికీ నమస్కారం అండి. నిన్న అంటే 9వ తారీఖున పెద్దలు ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంటు పేపర్లో చూశాను. అదేంటంటే ఇండియా టుడే వారు సర్వేలో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఉత్తమమైనటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు 3వ స్థానంలో ఉన్నారని చెప్పి మరి వారు చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ చూసి నేను చాలా బాధపడ్డాను. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా ఉన్నారు కదా, అలాంటిది నెంబర్ 3 అని చెప్పి చెప్పడం ఏంటి? వేరే ఉదాహరణ చూడండి. అవినీతిలో నెంబర్ 1 మన ముఖ్యమంత్రి గారు, A1 కదా. ముఖ్యమంత్రి గారు A1, విజయసాయి రెడ్డి గారు A2. అదేవిధంగా కరోనా వ్యాప్తిలో ఉంది. కరోనా వ్యాప్తిలో రాష్ట్రం బ్రహ్మాండంగా వ్యాప్తి జరిగిపోతుంది. దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి వాళ్ళ కరోనా వ్యాప్తిలో. అదేవిధంగా భూకుంభకోణాల్లో కూడా ఎక్కడా లేని భూకుంభకోణాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా మనం నెంబర్ 1గా ఉన్నాం. అదేవిధంగా ఇసుకలో కూడా కుంభకోణాలు కూడా నెంబర్ 1లో ఉన్నాం ఇవాళ. అంతేకాకుండా ప్రజల్లో మోసం చేయడంలో కూడా నెంబర్ 1లో ఉన్నాం మనం. అంతేకాకుండా ఇవాళ మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, దాంట్లో కూడా నెంబర్ 1లో ఉంది మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారు. అదే దళితులపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, దాంట్లో కూడా మన రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. అన్నిట్లో కూడా నెంబర్ 1గా ఉన్న ముఖ్యమంత్రి గారిని నెంబర్ 3 అంటే ఎంత పొరపాటు అండి, తప్పు కదా. ఇండియా టుడే వాళ్ళు సర్వే తప్పు చేశారా, లేకపోతే అచ్చు తప్ప, ప్రింటింగ్ తప్ప? విజయసాయి రెడ్డి గారు, మనం ఎప్పుడు నెంబర్ 1లో ఉంటాం అన్నింటిలో కూడా. అంచేత నెంబర్ 3 అంటే బాధ అనిపిస్తుంది మాకు. ఒకసారి దాన్ని సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి.